ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ నాగనాథేశ్వర స్వామి భక్తులకు విజ్ఞప్తి. అమ్మవారి గుడి పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు నుంచి రెగ్యులర్గా వర్క్ స్టార్ట్ అయింది. ఆళ్ళగడ్డ నుంచి శిల్పులు రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి గుడి పునర్నిర్మాణంలో భాగంగా వర్క్ జరుగుతూ ఉంది. ఇకపోతే గుడికి ఎదురుగా ఉన్న లోయలోకి ఒక స్థలం కోసం అని చెప్పేసి 5 అడుగులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. 5 అడుగులు, ఎందుకంటే స్థలం చాలా ఇరుకుగా ఉన్నందున చేయాల్సింది వచ్చింది. ప్రతిరోజు వర్క్ జరుగుతోంది. 5 అడుగులు స్థలం వస్తుంది. బేల్దార్లు కూడా వర్క్ జరుగుతున్నారు. ప్రతిరోజు వర్క్ జరుగుతోంది. ఇవన్నీ రూములు. ఇదంతా ఎక్స్టెన్షన్ చేస్తున్నాము. ఇదంతా భక్తుల సహకారమే. ఇంకొక విషయం మీకు ముఖ్యంగా చెప్పాల్సిందే, ఇది మన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి సహాయ సహకారాలు, నాగనాథేశ్వర స్వామి భక్తుల సహాయ సహకారాలతో ఈ నిర్మాణం అంతా జరుగుతోంది. ఇక్కడ వచ్చిన నిధులంతా ఎండోమెంట్కు సంబంధించింది కానీ గవర్నమెంట్కు సంబంధించింది కానీ కాదు. ఇక్కడ రూముల కోసం వాకిళ్ళు కూడా తయారీలో భాగంగా వర్క్ జరుగుతోంది. ప్రతిరోజు నిత్యం జరుగుతోంది. ఇకపోతే ముఖ్యంగా మీకు తెలియజేయాల్సింది, ఇది గవర్నమెంట్ నుంచి నిధులు రావడం కానీ ఎండోమెంట్ నుంచి నిధులు రావడం కానీ జరగలేదు. ఇదంతా భక్తుల సహాయ సహకారాలే. ఎందుకంటే కొంతమంది శ్రేయోభిలాషితులేమి మిత్రులైతేనేమి అందరూ దీనికి నిధులు వచ్చినట్లున్నాయి పుష్కలంగా. అందుకే ప్రతిరోజు వర్క్ జరుగుతుందని అపోహలో ఉన్నారు. కాదు, అట్లా ఏమన్నా నిధులు గవర్నమెంట్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా భక్తులకు మేము తెలియజేస్తాం. ఇదంతా భక్తుల సహాయ సహకారాలతో నిర్మించిందే. ఇప్పటి వరకు సుమారు 1 కోటి రూపాయలు నిర్మాణంతో నాగనాథేశ్వర స్వామి ఆలయం దగ్గర పైన అయితేనేమి కింద అయితేనేమి అభివృద్ధి చేసినాము. ఇంతకుముందు పురాతన సత్రాలన్నీ తొలగించి ఈ రేకుల షెడ్డు నిర్మాణం కూడా జరిగింది. అది భక్తులకు అందరికీ తెలుసు. ఇంకా గుడి పునర్నిర్మాణమే 1 కోటి రూపాయలు. మిగతా రూములు పూజారులకు అయితేనేమే, లడ్డూ ప్రసాదం కౌంటర్ అయితేనేమే, ఆఫీస్ రూమ్ అయితేనేమే, భక్తులకు మరుగుదొడ్లు అయితేనేమే, ఇవన్నీ సుమారు 1 కోటి రూపాయలు. అంటే దగ్గర దగ్గర 3 కోట్ల రూపాయలు బడ్జెట్తో తలపెట్టినాము. ఇప్పుడు ఆల్రెడీ 1 కోటి రూపాయలు వర్క్ అయిపోయింది. ఇంకా 2 కోట్ల వర్క్ ఉంది. ఇదంతా భక్తుల సహాయ సహకారమే, నాగనాథేశ్వర భక్తుల సహకారమే. కాబట్టి మిత్రులు కానీ శ్రేయోభిలాసులు కానీ ప్రతి ఒక్కరూ గమనించాలా. మా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి సహకారం మరవలేనిది. ఆయన ప్రతి విషయంలో మాకు అండదండలతో ముందుకు సాగుతున్నాం. ఆయన లేకపోతే ఈరోజు మనకు నాగనాథేశ్వర స్వామి డెవలప్ చేసేదానికి అవకాశం వచ్చేది కాదు. ముఖ్యంగా ఈరోజు నాగనాథేశ్వర స్వామి అభివృద్ధి పథంలో నడుస్తుందంటే అది ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు మాకు అవకాశం ఇవ్వడము, మేము ఈ వర్క్ తలపెట్టడము అంతా ఆయన సహకారమే. కాబట్టి ఆయన్ను మేము మర్చిపోకూడదు. ఇది రాజకీయం అని కాదు కానీ, ఎందుకంటే ఆయన మాకు దేవస్థానానికి చేసిన మేలును మరవకూడదనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాను. ఇవి ఒక రూములు. అంతా భక్తుల సహాయ సహకారమే. ఇవన్నీ మరుగుదొడ్లు ఇక్కడ ఇంకా నిర్మాణంలో ఉన్నాయి.
నవంబర్లో వచ్చే కార్తీక మాసానికి వర్క్ కాదు, కానీ ఫిబ్రవరిలో వచ్చే మహాశివరాత్రికి ఒక 80% నిర్మాణం తలపెట్టదలిచినాము. 80% అన్న కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం శివరాత్రికి. మళ్ళీ వచ్చే శివరాత్రి అంటే 2026లో వచ్చే కార్తీక మాసం కాకుండా 2027లో వచ్చే కార్తీక మాసానికల్లా కంప్లీట్గా గుడి నిర్మాణం అంతా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు నిత్యం వర్క్ జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరి కృషి పట్టుదల ఉంది. అందరి సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టినాము. కావున భక్తులు గమనించగలరు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.